ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు అని చెప్పారు. 121 ఎంఓయూలు చేసుకున్నామని చెప్పారు. 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. మరి ఆ వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు అంతా ఎటుపోయినాయి? ఈ టూరిజం డిపార్ట్మెంట్ లోనే వచ్చిన నిధులన్నీ ఎటుపోయినాయి? అలాగే మన ఇంతకు ముందు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు కాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర తెచ్చిన అప్పులకు సంబంధించిన లెక్కలు, అలాగే ఒకసారి జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. 98,000 కోట్ల రూపాయలకి ఎటువంటి ఖర్చు కూడా చూపించట్లేదు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అని. మాకు వరకు వచ్చిన అప్పటి వరకు లెక్కలు అవి. ఇప్పుడు ఇంకెన్ని రాబోతున్నాయో తెలీదు. ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా శాఖాపరమైన విచారణ జరుగుతుంది. చట్టం ప్రకారం వాటిని విచారించి ఇప్పుడు అధికారులు ఏదైతే ఉన్నారో ఏ శాఖకు సంబంధించిన మంత్రులు ఆ శాఖ అధికారులతో రివ్యూలు చేసి దాదాపు రోజు 10 గంటల పైగా. నేను అడుగుతున్నది ఏంటంటే మీ దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? రికవరీకి సంబంధించి మీ దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? అంటే రౌడీ షీటర్ల మీద ట్యాక్స్ వేస్తా ఉన్నారు ఆయన. అలాగే ఆ ట్యాక్స్ వేయడానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన దిశగా ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే జనాల్ని ఉత్తేజితుల్ని చేయడం కోసం మాత్రమే ఆ మాట అన్నారని అనుకోవాలా? లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్పినా చిత్తశుద్ధితో చెప్తారు. అంటే ప్రజలను ఉత్తేజితం చేయడం కోసమో, లేదంటే ఓట్ల కోసమో, అప్పటికప్పుడు హైక్ తెచ్చుకోవడం కోసమో ఆ మాట మాట్లాడారంటే ఏదైనా ఒక మాట మాట్లాడాలని ఖచ్చితంగా దాని మీద నిలబడే మనిషి. అయితే ఈ రౌడీ షీటర్లు అంటే మనం చోటా మోటా రౌడీ షీటర్లు అనుకోవడానికి లేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రౌడీ షీటరే యాజ్ పర్ లా ప్రకారం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బుని ఏదైతే దోచేస్తారో ఆ దోచిన వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్ కింద లెక్క. సపోజ్ టీడీఆర్ బాండ్స్ సార్, ఆ విషయంలో కానీ, అలాగే పేదలకు ఇళ్ల నిర్మాణంలో రైతుల దగ్గర నుంచి సేకరించిన భూముల్ని ప్రభుత్వానికి అమ్మిన విషయంలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఇవన్నీ కనుక ఈ 5 సంవత్సరాల లోపల రికవరీ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉన్న అప్పులు తీరుతాయి, యాజ్ వెల్ as సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఉంటుంది. మాకు ఇవి తప్ప ఇంకా వేరే సోర్స్ కూడా ఉన్నాయి, కానీ ఇది మేజర్ సోర్స్ గవర్నమెంట్ ఖజానా నింపడానికని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి చట్టపరంగా చర్యలు వేగవంతం చేసి కోర్టుల్లో త్వరగా కేసులు పరిష్కారం అయ్యే దిశగా చేసి వారి ఆస్తులు కనుక జప్తు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇది సాధ్యం పడుతుందని అనుకుంటున్నాం సార్. అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఖచ్చితంగా వారి నుంచి మళ్ళీ డబ్బులు రాబట్టాలి, తిన్న రూపాయి అంతా అవినీతి సొమ్మంతా తగ్గించాలనే పట్టుదలతోనే ఉన్నారు. ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నారు, రివ్యూలు చేస్తున్నారు. రైట్ అండి. ఒకసారి లక్ష్మణరావు గారు, సో మీరు కొంచెం మీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే రౌడీ షీటర్ల మీద ట్యాక్స్ వేస్తా ఉన్నారు. 5 ఏళ్ల పాటు అడ్డగోలుగా చేసిన వసూళ్లకి ఈరోజు మీరు దానికి ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. మీరు అంటే ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న మీ అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా అదే గనక ఒక చట్ట రూపం ధరించి ముందుకొస్తే ఆస్తుల జప్తు దాకా వెళ్తుంది. ఎలాగో అసెంబ్లీలో మంచి బలం ఉంది, చట్టం చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ చట్టం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించింది కూడా ఏంటంటే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ స్టేట్. ఆయన ఏం సొంతానికే అంటలా, ఇది ఈ రాష్ట్ర ఖజానానికి వెళ్ళాలి. ఆ ట్యాక్స్ వసూలు చేసే ట్యాక్స్ వెళ్ళిందనుకోండి, ఇలా పోలవరం కోసం లేకపోతే రాజధాని నిర్మాణం కోసం వెళ్ళి కేంద్రం దగ్గర దేబరించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుంచి అంటే మీ రౌడీ షీటర్లో అని పేరు పడ్డ నాయకుల దగ్గర నుంచి వసూలు చేసే సొమ్ముతోటే ఇది కట్టేయచ్చు. మంచి ఫార్ములాతో ఆయన ముందుకు వస్తున్నారు. సో మీకు చెమటలు పట్టే వ్యవహారం ఇది. ఏమో అంత తేలిగ్గా మీరు సునాయాసంగా నవ్వుతూ బయటపడిపోగలం అని అనుకోవటానికి లేదు. వాళ్ళకి బలం ఉంది అండ్ మంచి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. ఆ మంచి అనేసరికి సపోర్ట్ కూడా అదే స్థాయిలో వస్తుంది జనం నుంచి. మీరు ఎలా ఎదుర్కోగలరు?